శ్రీమతే నమః. ఒంటే గుడారం కథ మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. పోన్లే పాపం అని లోపలికి రానివ్వడానికి అవకాశం ఇస్తే గుడారంలో ఉన్న వాళ్ళందరినీ తన్ని తగిలేసి ఆ ఒంటె ఆక్రమించుకుంది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే తయారైంది. మన భారతదేశం మీదకి దండయాత్రకి వచ్చి పరాయి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు మన భారతదేశం చుట్టూ ప్రదక్షిణలు చేశారు, ఎటు నుంచి చొరబడదామా అని. అప్పుడు దాహీర్ సేన్ గారు ఏం చేశారు అంటే, వీళ్ళని మన దేశంలోకి రాకుండా 15 సంవత్సరాల పాటు అడ్డుకున్నారు. ఎలాగో ఒకలాగా మాయ చేసి మన భారతదేశంలోకి వచ్చారు. వాళ్ళు నెమ్మదిగా సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఆ దాహీర్ సేన్ గారిని చంపేశారు. ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. ఎప్పటి నుంచో మన మీద దండయాత్రలు చేస్తూనే ఉన్నారు, ఏదో విధంగా భారతదేశం లేకుండా చెయ్యాలని. నిన్న కూడా రాహుల్ ఖాన్ గారు పాపం చాలా ఆవేశంగా పార్లమెంట్లో మాట్లాడిన మాటలు ఏంటి, యేసుక్రీస్తుకి చేతుల ఆయుధాలు లేవు, అల్లా నిరాకారుడు, ఈ హిందూ దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే ఈ ఆయుధాలు ఉంటాయి, వాళ్ళు వయలెంట్ అని చాలా బాధాకరమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా అతని హిందూ కాదు కాబట్టే అలా మాట్లాడాడు. అతనిలో ఇటలీ రక్తం ప్రవహిస్తోంది కాబట్టే అలా మాట్లాడాడు. మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎన్నికల సమయంలో ఎన్నో ప్రలోభాలకి మనల్ని గురి చేసి హిందువులంటే ఎంతో ప్రేమగా ఉన్నట్లుగా నటించి అసలు ఒక స్టేజ్లో మోడీ గారికి రాహుల్ ఖాన్కి సమవుజ్జిగా వచ్చేస్తాయేమో ఓట్లు అన్నంతగా ఓట్లు వేసి మరీ గెలిపించాం మనం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎన్ని ప్రలోభాలకి లొంగిపోతే వాళ్ళు ఆ స్థాయికి వచ్చేస్తారో చెప్పండి. మరి ఎమర్జెన్సీ సమయంలో కూడా అదే కదా జరిగింది. ఎంతమంది హిందువులకి అన్యాయం జరిగింది. వాళ్ళ ప్రభుత్వానికి ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళందరినీ జైల్లో పెట్టించారు కదా. మరి ఎంతమంది హిందువులకి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించేశారు. ఎందుకు? వాళ్ళ సంతతి ఎక్కువగా ఉండాలి, భారతీయ సంతతి చాలా తక్కువగా ఉండాలని. అప్పుడు కూడా ఏం చేశారు అంటే, హిందువులు ఒక్కళ్ళకి చేయిస్తే అనుమానం వస్తుందని చాలా తక్కువ మందికి ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వేరే మతాల వాళ్ళకి చేయించిన హిందువులను మాత్రం టార్గెట్ గా పెట్టుకుని పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి అసలు ఆడ మగ భేదం లేకుండా అందరికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేసి ఎంత దెబ్బ కొట్టారు ఒక్కసారి ఆలోచించి చూడండి. అలాగే సిక్కులని ఓచకోత కోసేశారు. అప్పుడు మరి ఈ రాహుల్ ఖాన్ గారికి అనిపించలేదా, సిక్కులను ఓచకోత కోసేసినప్పుడు వాళ్ళ నానమ్మ చేసిన పని హింస అహింస, మరి గోవుల కోసం బయటికి వచ్చి పోరాడుతున్న సాధువులపై వాళ్ళ నానమ్మ చేసింది హింస అహింస. మొన్నటికి మొన్న కర్ణాటకలో ప్రవీణ్ కార్ మీద చేసింది ఏ పార్టీ దాడి చేశారు, ఎవరు హత్య చేశారు? రాజస్థాన్లో కన్హయ్య గారిని చంపేసింది ఎవరు, ఏ పార్టీ వాళ్ళు చేశారు? జై పాలస్తీనా అని ఎవరన్నారు? నేను గనక అధికారంలోకి వస్తే 370 అధికరణని తీసేస్తాను అని ఎవరన్నారు? అగ్నిపథని తీసేస్తానని ఎవరన్నారు? ఇలా ప్రతిదీ హిందువులకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ హిందువులని తొక్కాలని ప్రయత్నిస్తూ హిందూ దేశంలో ఉంటూ వాళ్ళ మతస్థులని పై చేయిగా చేసుకోవాలనుకున్న ఈ రాహుల్ ఖాన్ గారిని ఏమనాలి? అయినా మనకి కొంచెం కూడా బుద్ధి లేకుండా వాళ్ళ రేపే మాట్లాడతాం, వాళ్ళనే గెలిపిస్తాం. ఒక సమయంలో మనకి భయం కూడా వేయలేదా? మొన్న ఎన్నికల్లో మోడీ గారు ఎలాగైనా వస్తారు అని మనకి తెలుసు, కానీ మెజారిటీ ఏ విధంగా వచ్చింది? అటువంటి పరిస్థితులని మనకి కలగజేశారు. మన మీద మనకే విద్వేషాలని రెచ్చగొట్టేసి మనల్ని ఎలాగైనా తొక్కేయాలని వాళ్ళు ప్లాన్ చేసి, వాళ్ళందరూ చేసింది ఏంటో తెలుసా? వాళ్ళందరూ ఐకమత్యంగా ఉన్నారు. వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండి మనల్ని విడదీయడానికి వాళ్ళు ప్రయత్నించారు. అందుకే మనలో మనకి చిచ్చు పెట్టడానికే మనల్ని విడదీసేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. అతనిలో ప్రవహిస్తున్నది ఇటలీ రక్తం కదా. ఇటలీ రక్తం ఉన్నప్పుడు హిందువుగా ఎలా మాట్లాడతాడు? తను ఒప్పుకున్నాడుగా, నేను హిందువుని కాదు అని ఒప్పుకున్నాడు కదా. ఏ ముఖం పెట్టుకుని భారతీయులని పరిపాలించాలని అనుకుంటాడు? ఏ ముఖం పెట్టుకుని భారతీయుల ఓట్లు పడాలి అని అనుకుంటారు? వాళ్ళు మాత్రం వాళ్ళ మతానికి తగ్గట్లుగా వాళ్ళ మతస్థులకి తగ్గట్లుగా వాళ్ళన్నీ చేస్తూ ఉన్నా మనకి కొంచెం
కొంచెం కూడా బాధ ఉండదు, సిగ్గు ఉండదు, ఏది ఉండదు. మనం మళ్ళీ వాళ్ళ వెన్ను తట్టి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళని గద్దె మీద కూర్చోపెట్టే ప్రయత్నం చేస్తాం. వాళ్ళలో వాళ్ళు ఎప్పుడైనా దెబ్బలాడుకున్నారా? ఎప్పుడు వాళ్ళు దెబ్బలాడుకోరు. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ఉంటేనే ఇంకొకరి మీద ఆధిపత్యం చెలాయించవచ్చు అని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కలిసి ఉన్నారు. కొట్టుకు చచ్చిపోతుంది ఎవరు? మనమే. మనలో మనమే కొట్లాట్లకి దిగిపోతున్నాం. మనలో మనమే అసహ్యకరంగా ప్రవర్తించుకుంటున్నాం. మాట్లాడితే మన పీఠాధిపతుల్ని, మన మఠాలని, మనలో ఉన్న గొప్ప వాళ్ళని నిందిస్తూ అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ అసహ్యకరమైన మాటలు మాట్లాడుతూ మనలో మనమే వేలు పెట్టుకుని చూపిస్తున్నాం. కాబట్టే మనల్ని వేలు పెట్టి చూపించి మన కన్నుని మన వేలితోనే పొడి చేసే ప్రయత్నం అక్కడ చేస్తున్నా మనం అర్థం చేసుకోక ఇంకా ఎవరో గొప్ప, ఆ దేవత గొప్ప, ఈ దేవత గొప్ప అని చెప్పి కొట్టుకుని దిగజారిపోయే పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నాం. ఈ రోజు మన హిందూ దేవీ దేవతల గురించి అంత అసహ్యకరంగా, అంత పబ్లిక్ గా ఒక పార్లమెంట్ లో మాట్లాడగలిగాడు అంటే ఎవరు ఇచ్చారు అతనికి అవకాశం? మనమే ఇచ్చాం. మన చేతులతో మనమే ఇచ్చి మా కన్నుని నువ్వు పొడిచే, మేం కూడా మా కన్నుని మేమే పొడి చేసుకుంటున్నాము అనే అవకాశాన్ని అతనికి ఇచ్చి అతను అలా మాట్లాడేలా చేసింది మనమే. ఉద్దేశపూర్వకంగా అతను గొడవ పెట్టాలి అని అనుకున్నాడు కాబట్టే వెంట తనతో పాటుగా ఫోటోలు తెచ్చుకున్నాడు. ఏదో విధంగా గొడవ పెట్టే ప్రయత్నాన్ని చేసి తన అక్కసునంతా వెళ్ళగొక్కున్నాడు. కొంతమందిపై రిజర్వేషన్స్ ని నేను ఇంకా ఎక్కువ ఇస్తాను అని అన్నాడు. అలా హిందువులకి చేటు తెచ్చే ప్రతి దాన్ని ప్రోత్సహిస్తూ హిందువులను అణగదొక్కే ఎన్నో ప్రయత్నాలు చేసి మనల్ని లోబర్చుకునే ప్రయత్నాలు ఎన్నింటిని చేశాడో మాటల్లో చెప్పలేం. అయినా సరే అలాంటి వాళ్ళనే మనం గెలిపిస్తాం. ఎందుకంటే గొర్రె ఎప్పుడు కసాయి వాళ్ళని నమ్ముతుందట. మనం కూడా కసాయి వాళ్ళనే నమ్మి మనకి మంచి చేస్తున్న ఈ నరేంద్ర మోడీ గారిని మనం నోటికొచ్చినట్లు తోలనాడుకుంటున్నాం. ఈ రోజు అసెంబ్లీలో అతను ఎందుకు మాట్లాడాడో తెలుసా? అలాగా త్రిశూలం చూడగానే అతనికి వెన్నులో ఒడికి ఎందుకు పుట్టిందో తెలుసా? ఆ త్రిశూలం చూడగానే అతనికి గుర్తొచ్చింది ఏంటో తెలుసా? త్రిశూలంలా ఉన్న మోడీ గారు, అజిత్ దోవల్ గారు, జయశంకర్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి త్రిశూలంలాగా పరమేశ్వరుడి దగ్గర కనిపిస్తే వెన్నులో వణుకు పుట్టి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక మైండ్ బ్లాక్ అయిపోయి చివరికి తన పరిస్థితి ఏంటి అని భయం వేసి మాట్లాడాడు. అలా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? సిఐఐ టార్గెటెడ్ ఏజెంట్ సారా ఆడమ్స్ ఆవిడ ఒట్టేసి, దేవుడి మీద ఒట్టేసి నేను అన్ని నిజాలే చెప్తున్నానని కొన్ని భయంకరమైన నిజాలని బయట పెట్టింది. ఆ భయంకరమైన నిజాలన్నింటినీ బయట పెట్టినప్పుడు పాపం అందరూ వింటారు కదా, ప్రపంచమే విస్తుపోయింది. అఫ్ కోర్స్ దాని మీద భారతదేశం ఎలాగో ఖచ్చితంగా స్పందిస్తుంది, అది పక్కన పెడితే అవన్నీ చూసిన ఈ రాహుల్ గాంధీ గారికి రేపన్న రోజు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవలసి వస్తుందేమో, ఎక్కడ ప్రజలు తన్ని తగలేస్తారేమో అని భయం పట్టుకుని ఉంటుంటుంది. అందుకే ఆ ఆవేశంలో ఏం చెయ్యాలో తెలియక అలాంటి మాటలు మాట్లాడుంటారు. మనం అతన్ని చూసి కొన్ని నేర్చుకోవాలి. నేను హిందువును కాను అని చెప్తున్నాడు. ఎందుకు అంటే హిందువులకి ఈర్ష్య, హిందువులు ఇలాంటి వాళ్ళు, హిందూ దేవతలు ఇలాంటి వాళ్ళు, హిందూ దేవీ దేవతలు ఇలాంటి వాళ్ళు, ఈ క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్ కూడా శాంతి కాముకులు, వాళ్ళు శాంతినే కోరుకుంటారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ అతను ఎవరో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఇంకొకసారి అతనికి పరిపాలించే అవకాశమే కాదు, అసలు అతనికి ప్రతిపక్షం కూడా లేకుండా చేసి మోటా ముల్లే కట్టుకుని ఇటలీకి పారిపోయేలా చేశాము అని అనుకోండి, అప్పుడు భారతీయులుగా మనం గెలిచినట్లు. ప్రతి వాడు వస్తాడు మన మీద అజమాయిషిని చలాయిస్తాడు. అలా అజమాయిషిని చలాయించే అవకాశం ఎవరిస్తున్నారు? మనం ఇస్తున్నాం. మన అందరం కలిసి లేకపోవటం వల్ల, మన అందరం విడిపోయి కొట్టుకుంటూ ఉండడం వల్ల, మనలో మనమే విభేదాలు సృష్టించుకుని మనలో మనమే ఒకరికొకరిని పేర్లు పెట్టుకోవటం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. మొఘలాయిలు పరిపాలిస్తున్న కాలంలో కూడా ఇంకా కొంత యూనిటీ ఉందనే చెప్పాలి. వాళ్ళు ఎన్ని మతలబులు పడినా సరే అందరూ కలిసి, హిందువులందరూ కలిసి మొఘలాయిల్ని ఎదిరించే ప్రయత్నం చేశారు. ఒకళ్ళో ఇద్దరు కక్కుర్తి పడేవారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించి చూడండి. మొన్నటికి మొన్న శృంగేరి మఠంలో
కుట్రతో పన్నాగం పన్ని మన హిందూ ధర్మం మీద దెబ్బ కొట్టేయాలని ప్రయత్నించిన విదేశస్థుడు గురించి అసలు నిజాలు బయటికి తీసుకొచ్చింది ఎవరు? రాజీవ్ మల్హోత్రా గారు. అలాగే ఎవరైనా సరే హిందూ ధర్మం గురించి, మన పీఠాల గురించి, మన పీఠాధిపతుల గురించి ఎవరైనా అసహ్యంగా మాట్లాడారు అని అనుకోండి, చూస్తూ నిలబడుతున్నాం చూసారా హిందువులుగా, సిగ్గుపడాలి. అలా మాట్లాడుతున్న వాళ్ళని కనీసం ఖండించలేని స్థితికి వెళ్ళిపోయాం. మనం ధైర్యం తెచ్చుకుని బయటకి వచ్చి నిలబడి మాట్లాడాము అని అనుకోండి, మనలో మనకి చీలికలు ఎవరైతే పెడుతున్నారో, మనలో మనల్ని ఎవరైతే విడదీసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చెక్ పెట్టాము అని అనుకోండి, ఇలాంటి పరిస్థితి రాదు. రేపు అన్న రోజు రాహుల్ ఖాన్ లాగా ఎవరు మాట్లాడరు, రాహుల్ ఖాన్ లాగా ఎవరు ప్రవర్తించరు. బహుశా రాహుల్ ఖాన్ అనగానే అందరికీ కోపం వస్తుంది. రాహుల్ ఖాన్ గారి ఆరిజిన్ ఏంటో అందరికీ తెలుసు కదా, నేనేం చెప్పక్కర్లేదు కదా. ఈ రాహుల్ ఖాన్ గారి గురించి మళ్ళీ మనం ఎపిసోడ్స్ చేసుకుందాం. దయచేసి హిందూ ధర్మం మీదకి ఎవరైనా వచ్చినా, పీఠాధిపతులని, పీఠాలని, మన హిందూ దేవీ దేవతలని వేరు చేసి మాట్లాడి అత్యంత అసహ్యకరంగా మాట్లాడితే నోరెత్తి స్పందించండి. హిందువులుగా బ్రతకండి, హిందువులుగా ఈ భారతదేశంలో జీవించండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.